బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఓబిలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసింది. అగ్రనేతల ఆచూకీపై అనుమానాలు వీడలేదు. ఇంకా ఆర్కేతో పాటు అగ్రనేతలు తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్న వాదనను పౌర హక్కుల సంఘ నేతలు ఖండిస్తున్నారు. ఆర్కేతో సహా గణేష్ లాంటి అగ్రనేతలంతా పోలీసుల అదుపులో ఉన్నారని వరవర్రావు ఆరోపిస్తున్నారు. తమ అదుపులో ఉన్న వారిని పోలీసులు వెంటనే కోర్టులో హాజరుపరచాలని వరవర్రావు డిమాండ్ చేస్తున్నారు. మేము మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయినటువంటి మీడియా. ఎందుకంటే మీరందరూ చర్చల సమయంలో చర్చల గురించి మీ మీడియా కూడా సర్వే చేసి చర్చలు జరపాలని కోరినవాడు, అంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని కోరినవాడు కదా. అటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని అమలు చేయడానికి మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మేము మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయినటువంటి మీడియా. ఎందుకంటే మీరందరూ చర్చల సమయంలో చర్చల గురించి మీ మీడియా కూడా సర్వే చేసి చర్చలు జరపాలని కోరినవాడు, అంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని కోరినవాడు కదా. అటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని అమలు చేయడానికి మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మేము మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయినటువంటి మీడియా. ఎందుకంటే మీరందరూ చర్చల సమయంలో చర్చల గురించి మీ మీడియా కూడా సర్వే చేసి చర్చలు జరపాలని కోరినవాడు, అంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని కోరినవాడు కదా. అటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని అమలు చేయడానికి మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే వరవర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల నుండి తెలుసుకుందాం. రమేష్, వరవర్రావు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఆర్కే అలాగే ఇతర అగ్రనేతలు పోలీసు అదుపులో ఉన్నారు. ఏమన్నారు ఆయన పూర్తి స్థాయి? వరవర్రావు కొద్దిసేపు క్రితం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మల్కాన్గిరి లో జరిగిన ఏఓబి ప్రాంతం మల్కాన్గిరి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో అక్కడి నుంచి త్రుటిలో ఆర్కేతో పాటుగా గణేష్ మరికొంతమంది అగ్రనేతలు తప్పించుకున్నట్టుగా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మల్కాన్గిరిలో జరుగుతున్న ప్లీనరీ సమావేశానికి అగ్రనేతలందరూ కూడా హాజరైనట్టు తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించున్నారు. అయితే ఏదైతే ఆ సంఘటన స్థలం నుంచి పోలీసులు ఎన్కౌంటర్ తర్వాత మొత్తానికి చూసినట్లయితే ఈ రోజు వరకు కూడా 30 మంది మావోయిస్టులు బంధించినట్లుగా పూర్తిగా దృఢైపోయింది. అయితే మిగతా వారు ఎవరైతే సంఘటన స్థలం నుంచి తప్పించకపోయిన మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ కోసం తాము కూపింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. కూపింగ్ ఆపరేషన్ ఇంకా ఆపే ప్రసక్తి లేదు. మరికొంత దూరం అటు ఒడిశా తర్వాత ఆంధ్ర తర్వాత గ్రేవన్స్ బలగాలతో కలిసి తాము కూపింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. అయితే నిన్న డీజీపీ సాంబశివరావు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మావోయిస్టులు కనుక ఆ గాయాల పాలైన మావోయిస్టులు కనుక జనజీవన స్రవంతిలోకి రావాలనుకుంటే పూర్తి స్థాయిలో సహాయం చేస్తామని చెప్పి కూడా నిన్న సాంబశివరావు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని కాకుండా మీడియా తరఫున ఏమైనా మీడియాకి రిక్వెస్ట్ చేస్తే మీడియా తర్వాత డాక్టర్లు మేమంతా కలిసి వెళ్లి గాయపడ్డ వాళ్లకు సాయం చేస్తామని చెప్పి కూడా సాంబశివరావు చెప్పడం జరిగింది. అయితే మావోయిస్టులను తాను చంపడం తమ సిద్ధాంతం కాదు, మావోయిస్టుల సిద్ధాంతమే తాను వ్యతిరేకమని చెప్పి సాంబశివరావు చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ నేపథ్యంలో చూసినట్లయితే వరవరావు కొద్దిసేపటి క్రితమే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆర్కేతో పాటు మావోయిస్ట్ అగ్రనేత అయిన ఆర్కేతో పాటుగా గణేష్ గాజల రవి అలియాస్ గణేష్ అక్కడి నుంచి తప్పించుకున్న వీళ్ళని తప్పించుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళు పోలీసు అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉంది. వాళ్ళని స్థానిక కోర్టులో ఎక్కడైనా సరే కోర్టులో హాజరుపరచాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాణహాని జరిగితే ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి చెప్తున్నారు. అయితే వరవరావు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు అటు పోలీసు అధికారులు కూడా తమ వద్ద ఎవరూ లేరని చెప్పి అటు ఏ బేసిస్ మీద వరవరావు ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవాలి. నిన్న శ్యామ్ పేరు మీద ఒక లెటర్ కూడా వచ్చింది. చంద్రబాబుని అలాగే లోకేష్ ని కూడా విడిచిపెట్టాం, ఎంత భద్రత ఉన్న వారిని ఆత్మహత్య దాడులు చేశానని చంపేస్తాం. ఆ లెటర్ లో కూడా ఎక్కడ ప్రస్తావించలేదు ఇట్లా అగ్రనేతలందరూ అదుపులో ఉన్నారని చెప్పి. వరవరావు గారు ఏ బేసిస్ మీద అలాంటి ఆధారాలు ఉన్నాయి ఆయన దగ్గర? అయితే దీనికి సంబంధించి కొన్ని ఖచ్చితమైన ఇన్పుట్స్ వరవరావుకు ఉన్నట్టుగా మనకు ఖచ్చితమైన సమాచారం ఉంది. దీంట్లో వరవరావు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత
వీళ్ళంతా ఏదో ఎన్కౌంటర్ కావచ్చు ప్లీనరీ ముగిసిన తర్వాత ఒక సేఫ్ సెక్యూరిటీ ప్లేస్ కు చేరుకుంటారు. అయితే ఆ ప్రాంతానికి ఇప్పటివరకు కూడా ఆర్కేతో పాటుగా గణేష్ మిగతా అగ్రనేతలు చేరుకోలేదు. కాబట్టి వీళ్ళకు ఏదైనా వాళ్ళకి హాని పోలీసులు తలపెట్టి ఉంటారని చెప్పి ఒక అనుమానం